హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదా. నెలకి ₹1,00,000 జీతంతో గవర్నమెంట్ జాబ్స్. ఇలాంటి మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. 1,00,000 జీతంతో 312 గవర్నమెంట్ జాబ్స్ విడుదల. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ 2024. ఎస్ఎస్సి నోటిఫికేషన్ 2024. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ 2024. హలో ఆస్పిరెంట్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 312 హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ నుంచి 312 హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు రిక్రూట్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్స్, ఏజు, అలాగే పరీక్షా విధానం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం 312 హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఏజ్ లిమిట్. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. సో ఫ్రెండ్స్, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే. అలాగే దీనికి ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీలకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు మాస్టర్స్ డిగ్రీ విద్యార్హత ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలరు. అంటే మాస్టర్స్ అంటే ఎంఎస్సి, ఎంఏ అలాగే మాస్టర్స్ ఏదైనా చేసి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లై చేయొచ్చు. అలాగే దీని యొక్క సాలరీ డీటెయిల్స్. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకి ₹1,00,000, అక్షరాల ₹1,00,000 ఇస్తారనమాట నెలకి. సో ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్. మీరు ఈ ఉద్యోగాలకు 2 ఆగస్ట్ తేదీ నుండి 25 ఆగస్ట్ తేదీ వరకు అప్లై చేసుకోగలరు. అంటే 2 ఆగస్టు తేదీ నుంచి 25 ఆగస్ట్ అంటే ఇంకో 20 డేస్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. అలాగే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹100 ఫీజు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీలకి అసలు నిల్ అనమాట, అంటే ఫీజు లేదు. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ వీళ్ళకి ₹100 ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే మన క్వాలిఫికేషన్తో ఆ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయితే మనకి ఈ ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చి అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. అంటే ఈ పరీక్ష తేదీలు వచ్చి అక్టోబర్, నవంబర్లో రిలీజ్ అవుతాయి. దీన్ని ఎలా అప్లై చేయాలంటే, మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దీని యొక్క సిలబస్ డీటెయిల్స్ చూడాలంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లోకి వెళ్ళాలి. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇంకో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అయితే మనకి వాట్ ఈజ్ వాట్ అని ఫుల్ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ లోడింగ్ అవుతుంది. ఇదిగో లోడింగ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకో నోటిఫికేషన్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి నుంచి వెబ్సైట్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హెచ్క్యూ హెడ్ క్వార్టర్స్ అనమాట. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్స్. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 2 ఆగస్ట్ నుంచి 25 ఆగస్ట్. లాస్ట్ డేట్ ఫర్ టైమ్ టు ఆన్లైన్ అప్లికేషన్. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25 ఆగస్ట్ అనమాట. లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చి 26. అంటే ఒకరోజు పొడిగింపు ఉందన్నమాట. 25తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోతే 26ని ఫీజు కట్టుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ విండో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. అంటే మనకి తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఎప్పుడంటే సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 5. అంటే 4, 5 తారీఖుల్లో సెప్టెంబర్లో అనమాట. అలాగే షెడ్యూల్ ఆఫ్ సిబిటి మోడ్. అంటే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ వచ్చి అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాగే దీని యొక్క వివరాలు ఇంకా చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరీ ఆఫీషియల్ లాంగ్వేజ్. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరీ ఆఫీషియల్ లాంగ్వేజ్. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరియట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్. సో ఫ్రెండ్స్, దీని యొక్క లెవెల్ 6 పిఎస్కేలు వచ్చి 35,000 నుంచి 1,12,000. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జేటీఓ దీని యొక్క పే స్కేల్ వచ్చి లెవెల్ 6లో 35,000 నుంచి 1,12,000. అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ దీని యొక్క పే స్కేల్ వచ్చి 35,000 నుంచి 1,12,000. సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ దీని పే స్కేల్ వచ్చి 44,000 నుంచి 1,42,000. సో ఫ్రెండ్స్, 4 పోస్టులు ఉన్నాయి, 4 విభాగాలలాగా. ఈ పోస్టులన్నీ చూసాం కదా. దీని యొక్క టెంటేటివ్ వేకెన్సీస్ వచ్చి 312 వేకెన్సీస్.
312 వేకెన్సీస్ అప్లై చేసుకోవాలి మనం. సో రిజర్వేషన్ ఆఫ్ సూటబిలిటీ ఆఫ్ పోస్ట్స్ విత్ పర్సన్ డిజేబిలిటీస్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిజేబిలిటీస్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫంక్షనల్ రిక్రూట్మెంట్ సూటబుల్ కేటగిరీ ఫర్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. ఈ డిజబిలిటీస్ ఏమన్నా ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. జాగ్రత్త చూడండి, బిఎల్వి హెచ్ ఇవన్నీ డిజేబిలిటీస్. ఇవేమైనా డిజేబిలిటీస్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అబ్రివియేషన్ యూజ్డ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క నేషనాలిటీ సిటిజన్షిప్ ఇండియన్ అయి ఉండాలి, నేపాల్ అయి ఉండాలి, లేదా భూటాన్ అయి ఉండాలి. ఈ 3 కంట్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 ఇయర్స్ ఉండాలి. ఓసీ వాళ్ళు ఎస్సీ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 ఇయర్స్ ఉండాలి. అలాగే దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్. ఇంకో ఇక్కడ చూపించారు చూడండి, పీడబ్ల్యూడీ అంటే అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ 15 ఇయర్స్. అంటే ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళకి 15, 13, 10 ఇయర్స్ కేటగిరీ బట్టి అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా 3 ఇయర్స్ ఉంది. అలాగే డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ అంటే డిఫెన్స్ ద్వారా ఏమైనా పర్సనల్గా డిజేబుల్ అయిన వాళ్ళకి 3 ఇయర్స్. ఏదైనా ఆపరేషన్ జరిగి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అయితే 8 ఇయర్స్ డిఫెన్స్లో. డేట్ ఆఫ్ బర్త్ అయితే క్లారిటీగా చెప్పాను కదా, 18 to 30 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఇవే సింపుల్గా చెప్పాలంటే. ఇలాగే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫైడ్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్స్. మన యొక్క సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్లు ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సర్టిఫికేట్లు అన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్నీ క్లారిటీగా మనం అప్లోడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేస్తే మనకి రిటర్న్ మనకి కాల్ లెటర్ అన్నీ వస్తాయి. కాల్ లెటర్ వస్తేనే మనం ఎగ్జామ్ రాయగలం అనమాట. ఎగ్జామ్ రాస్తే మనకి జాబులు పడతాయి, జాబులు క్వాలిఫై అయితేనే జాబులు ఇస్తారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్నీ చూస్తే ఇయే ఫ్రెండ్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. దీని యొక్క ఫీజు కూడా చెప్పేసాను కదా, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి నిల్లు, మిగిలిన వాళ్ళకి 100 రూపీస్. అలాగే డిజేబిలిటీ వాళ్ళకి కూడా ఫ్రీ. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేసి ఈ ఉద్యోగాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.